హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బౌద్ధ మతం సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు ఈ ప్రశ్నలు అనేది ఏ లెవెల్లో ప్రిపేర్ చేశామనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఆశ్రమ వ్యవస్థకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. ఈ వ్యవస్థ ప్రధానంగా ద్విజులు పాటించేందుకు ఉద్దేశించబడింది. ద్విజులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు. 4 ఆశ్రమాలను ప్రస్తావించిన తొలి గ్రంథం జాబాల ఉపనిషత్తు. బౌధాయన ధర్మసూత్రం ప్రకారం ఈ ఆశ్రమ వ్యవస్థ కపిల అనే రాక్షసుడి సృష్టి. పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆశ్రమ వ్యవస్థకు సంబంధించి ఈ వ్యవస్థ అనేది ప్రధానంగా ద్విజులు పాటించేందుకు ఉద్దేశించబడిందంట. ద్విజులు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. 4 ఆశ్రమాలను ప్రస్తావించిన తొలి గ్రంథము జాబాల ఉపనిషత్తు అంట. బౌధాయన ధర్మసూత్రం ప్రకారం ఈ ఆశ్రమ వ్యవస్థ కపిల అనే రాక్షసుడి సృష్టి. ఆశ్రమ వ్యవస్థ ప్రధానంగా ద్విజుల కోసం ఉద్దేశించబడింది. స్మృతులు వీటిని ఒక వరుస క్రమ ప్యాకేజీగా మార్చాయి. సాధారణంగా చరిత్రలో జాబాల ఉపనిషత్తు దీనికి మూలం. బౌధాయన ధర్మసూత్రం దీనిని కపిల అనే రాక్షసుడి సృష్టిగా విమర్శించింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది తత్వవేత్తలను వారి సిద్ధాంతాలతో జతపరచండి. తత్వవేత్తలు: పూరణ కස්සప, అజిత కేశకంబలిన్, పకుద కచ్చాయన, మక్కలి గోశాల. సిద్ధాంతాలు: భౌతికవాదం, నియతివాదం, అక్రియావాదం, శాశ్వతవాదం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C4, D2. పూరణ కස්සప సిద్ధాంతం ఏది అంటే అక్రియావాదం. అజిత కేశకంబలిన్ భౌతికవాదం. పకుద కచ్చాయన శాశ్వతవాదం. మక్కలి గోశాల నియతివాదం. పూరణ కశ్యప అక్రియావాదం, పుణ్యము పాపము లేవని నమ్మడం. అజిత కేశకంబలిన్ భౌతికవాదం లేదా ఉచ్ఛేదవాదం, చార్వాకానికి మూలం. పకుద కచ్చాయన శాశ్వతవాదం, 7 మూలకాలు శాశ్వతం. మక్కలి గోశాల నియతివాదం, అంతా విధిరాత. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అండి. మౌర్యుల కాలాన్ని అజీవక మతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. అశోకుడు మరియు అతని వారసుడు దశరథుడు బరాబర్ మరియు నాగార్జున కొండల్లోని గుహలను అజీవక సన్యాసులకు దానం చేశారు. మౌర్యుల కాలాన్ని అజీవక మతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. అశోకుడు మరియు అతని వారసుడు దశరథుడు బరాబర్ మరియు నాగార్జున కొండల్లోని గుహలను అజీవక సన్యాసులకు దానం చేశారు. ఎవరు? అశోకుడు మరియు అతని వారసుడైన దశరథుడు. వేటిని దానం చేశారు? బాబర్ మరియు నాగార్జున కొండల్లోని ఉన్న గుహలను. ఎవరికి దానం చేశారు? అజీవక సన్యాసులకు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అశోకుడు బరాబర్ గుహలను, దశరథుడు నాగార్జుని గుహలను దానం చేశారు. ఇది వారి ఆదరణకు నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ మత పారిభాషిక పదాలకు సంబంధించి తప్పుగా ఉన్న ప్రకటనలను గుర్తించండి. నిర్వాణం అంటే జీవించి ఉండగానే కోరికలు, అజ్ఞానం ఆరిపోవడం. జ్ఞానం సాధించిన వ్యక్తి మరణిస్తే దానిని మహాపరినిర్వాణం అంటారు. ఎవరి సహాయం లేకుండా కొత్త ధర్మాన్ని స్థాపించే వ్యక్తిని అర్హత్ అంటారు. ఇతరుల విముక్తి కోసం తన మోక్షాన్ని వాయిదా వేసుకునే వ్యక్తిని బోధిసత్వుడు అంటారు. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగారండి. కరెక్ట్ కాదు, రాంగ్ స్టేట్మెంట్ అడిగారు. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ అండి. ఎవరి సహాయం లేకుండా కొత్త ధర్మాన్ని స్థాపించే వ్యక్తిని అర్హత్ అంటారు. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. నిర్వాణం అంటే జీవించి ఉండగానే కోరికలు, అజ్ఞానం మారిపోవడం. ఇది కరెక్ట్ స్టేట్మెంట్.
జ్ఞానం సాధించిన వ్యక్తి మరణిస్తే దానిని మహాపరినిర్వాణం అంటారు. ఇతరుల విముక్తి కోసం తన మోక్షాన్ని వాయిదా వేసుకునే వ్యక్తిని బోధిసత్వుడు అంటారు. ఎవరి సహాయం లేకుండా కొత్త మార్గాన్ని స్థాపించేది బుద్ధుడు, అర్హతుడు కాదంట. అర్హతుడు అనేవాడు బుద్ధుడు చూపిన మార్గంలో నడిచి జ్ఞానం పొందుతాడంట. అర్హతుడు అంటే బుద్ధుడు చూపిన మార్గంలో నడిచి జ్ఞానం పొందే వ్యక్తి. ఎవరి సహాయం లేకుండా కొత్త మార్గాన్ని స్థాపించేది బుద్ధుడు. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధుని జీవితంలోని కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. మహావినిష్క్రమణం, ధర్మచక్ర పరివర్తన, సంబోధి లేదా జ్ఞానోదయం, మహాపరినిర్వాణం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 3, 2, 4 కాలక్రమానుసారంగా అడిగారండి బుద్ధుని యొక్క జీవితాన్ని. ఫస్ట్ మహావినిష్క్రమణం, తర్వాత సంబోధి లేదా జ్ఞానోదయం, తర్వాత ధర్మచక్ర పరివర్తన, తర్వాత మహాపరినిర్వాణం. మహావినిష్క్రమణ అంటే అతను 29 ఏళ్ల సంవత్సరంలో ఇల్లు వదిలి వెళ్ళడాన్ని మహావినిష్క్రమణం అంటారు. సంబోధి అంటే జ్ఞానోదయం కలిగింది 35 సంవత్సరంలో. ధర్మచక్ర పరివర్తన అంటే జ్ఞానోదయం తర్వాత మొదటి ప్రవచనం. మహాపరినిర్వాణం అంటే 80వ సంవత్సరంలో అతను మరణించిన సందర్భం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ జంట తప్పుగా జత చేయబడింది? జననం అంటే కమలం, మహావినిష్క్రమణం అంటే గుర్రం, మొదటి ప్రవచనం స్తూపం, జ్ఞానోదయం బోధి వృక్షం. ఇక్కడ రాంగ్ పేరు అడిగాడండి, కరెక్ట్ పేరు కాదు. ఆప్షన్ సి రాంగ్ పేరు అండి. మొదటి ప్రవచనం అనేది స్తూపం అనేది రాంగ్. జననం దానికి గుర్తు కమలం, కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ పేర్. మహావినిష్క్రమణం గుర్రం, దిస్ ఈజ్ కరెక్ట్ పేర్. జ్ఞానోదయం బోధి వృక్షం, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ పేర్. మొదటి ప్రవచనానికి చిహ్నం చక్రం అండి, నాట్ స్తూపం. స్తూపం అనేది మరణానికి చిహ్నం. మహావినిష్క్రమణం అనేది గుర్రం, జననం అనేది కమలం, జ్ఞానోదయం అనేది బోధి వృక్షం. మొదటి ప్రవచనానికి చిహ్నం చక్రం, స్తూపం మరణానికి చిహ్నం. దీన్నే మహాపరినిర్వాణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 4 ఆర్య సత్యాలకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి. దుఃఖం, ప్రపంచం మొత్తం దుఃఖమయం. సముదయ, దుఃఖానికి కారణం కోరిక లేదా తృష్ణ. మార్గ, దుఃఖ నివారణకు మార్గం అష్టాంగ మార్గం. పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి? బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. దుఃఖం అంటే ప్రపంచం మొత్తం దుఃఖమయం. సముదయ అంటే దుఃఖానికి కారణం కోరిక లేదా తృష్ణ. మార్గ అంటే దుఃఖ నివారణకు మార్గం అష్టాంగ మార్గం. ఇవి 4 ఆర్య సత్యాలకు సంబంధించినవండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. బోధనలు నది దాటడానికి తెప్ప వంటివి, దాటాక వాటిని వదిలేయాలి అని వివరించే తెప్ప పోలిక ఏ గ్రంథంలో ఉంది? బోధనలు నది దాటడానికి తెప్ప వంటివి, దాటాక వాటిని వదిలేయాలి అని వివరించే తెప్ప పోలిక ఏ గ్రంథంలో ఉంది? దీఘ నికాయ, మజ్జిమ నికాయ, అంగుత్తర నికాయ, ఖుద్దక నికాయ. ఆప్షన్ బి కరెక్ట్ అండి, మజ్జిమ నికాయ. బోధనలు నది దాటడానికి తెప్ప వంటివి, దాటాక వాటిని వదిలేయాలని వివరించే తెప్ప పోలిక ఏది అంటే మజ్జిమ నికాయ. మజ్జిమ నికాయలో బుద్ధుడు తన బోధనలను తెప్పతో పోల్చాడు. తెప్ప ఈజ్ నథింగ్ బట్ రాఫ్ట్. లక్ష్యం చేరాక ఆ అటాచ్మెంట్ వదలాలని చెప్పాడు. ఎవరు? బుద్ధుడు. దేనిలో చెప్పాడు? మజ్జిమ నికాయ అనే గ్రంథంలో. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ సంగీతులు లేదా సాహిత్యానికి సంబంధించి సరైన జంటను గుర్తించండి. వినయ పీఠిక ఆనందుడు సంకలనం చేశాడు. సుత్త పీఠిక ఉపాలి సంకలనం చేశాడు. అభిధమ్మ పీఠిక తత్వశాస్త్ర విశ్లేషణ. మిలింద పన్హ మూల గ్రంథం. ఇందులో కరెక్ట్ పేరు అడిగాడండి. కరెక్ట్ పేర్ ఈజ్ అభిధమ్మ పీఠిక తత్వశాస్త్ర విశ్లేషణ. మీన్స్ తత్వశాస్త్ర బోధనల గురించి తెలుపుతుంది. ఏది? అభిధమ్మ పీఠిక.
వినయ పీఠికను ఉపాలి అని, సుత్త పీఠికను ఆనందుడు సంకలనం చేశారు. ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయండి ఇక్కడ. వినయ పీఠిక అనేది ఉపాలి సంకలనం చేస్తే, సుత్త పీఠిక అనేది ఆనందుడు సంకలనం చేశాడు. మిలింద పన్హా అనేది నాన్ కొనానికల్ లిటరేచర్ అండి, కానీ ఇక్కడ కొనానికల్ లిటరేచర్ అన్నాడు. ఇది మూల గ్రంథం కాదు, అనుబంధ గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్, అష్టాంగ మార్గంలో సమ్యక్ వాక్కు ఏ వర్గానికి చెందుతుంది? ప్రజ్ఞాస్కందం, శీలస్కందం, సమాధి స్కందం, సన్యాస స్కందం. అష్టాంగ మార్గంలో సమ్యక్ వాక్కు ఏ వర్గానికి చెందుతుంది? శీలస్కందం అండి. శీలస్కందం నైతిక స్కందం కింద సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మంత, సమ్యక్ ఆజీవ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, తాత్విక ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ఏ తత్వవేత్తను ఈల్ రిగ్లింగ్, చేపలా జారిపోయేవాడు అని పోలుస్తారు? తాత్విక ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ఏ తత్వవేత్తను ఈల్ రిగ్లింగ్, చేపలా జారిపోయేవాడు అని పిలుస్తారు? పూరణ కස්සప, పకుద కచ్చాయన, సంజయ బెలట్టి పుత్త, అజిత కేశ కంబలిన్. ఆప్షన్ సి కరెక్ట్ అండి. సంజయ బెలట్టి పుత్త, ఇతనిని చేపలా జారిపోయేవాడు లేదా ఈల్ రిగ్లింగ్ అని పిలుస్తారంట. సంజయ బెలట్టి పుత్త ఏ ప్రశ్నకు అవునని కానీ కాదని కానీ చెప్పకుండా జారిపోయేవాడు, అందుకే ఇతన్ని ఈల్ రిగ్లింగ్ తత్వవేత్త అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ సంఘం గురించి తప్పు ప్రకటనను గుర్తించండి. నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేదా ఏకాభిప్రాయంతో జరిగేవి. రుణగ్రస్తులు, బానిసలు మరియు సైనికులకు సంఘంలో ప్రవేశం లేదు. ఉపసంవద అనేది సంఘంలో చేరడానికి ఇల్లు వదిలివేసే మొదటి అడుగు. ఉపోసత అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి పాతి మొక్క నియమాలు పఠించే సభ. ఉపోసత అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి పాతి మొక్క నియమాలు పఠించే సభ. ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ ఆన్సర్ అడిగారు. ఉపసంపద అనేది సంఘంలో చేరడానికి ఇల్లు వదిలివేసే మొదటి అడుగు. దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేదా ఏకాభిప్రాయంతో జరిగేవి. రుణగ్రస్తులు, బానిసలు మరియు సైనికులకు సంఘంలో ప్రవేశం అనేది లేదంట అప్పట్లో, ఎక్కడ బౌద్ధ సంఘంలో. నెక్స్ట్, ఉపోసత అనేది ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి పాతి మొక్క నియమాలు పాటించే సభ అంట. ఇల్లు వదిలివేసే మొదటి అడుగును ప్రవజ్య అంటారు. ఉపసంపద అనేది పూర్తి స్థాయి సభ్యత్వం. ఇక్కడ ఆపోజిట్లో అడిగారండి. ఉపసంపద అనేది పూర్తి స్థాయి సభ్యత్వం. ఇక్కడ ఏమిచ్చాడు? సంఘంలో చేరడానికి ఇల్లు వదిలివేసే మొదటి అడుగు. ఇది ప్రవజ్య అండి. నెక్స్ట్ క్వశ్చన్, వినయ పీఠిక ప్రకారం కింది వాటిలో ఏది నిమ్న వృత్తిగా పరిగణించబడుతుంది? వ్యవసాయం, వ్యాపారం, లేఖనం, చర్మకారుడు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. చర్మకారుడు. వ్యవసాయం, వ్యాపారం, లేఖనం, ఉన్నత వృత్తులు, చర్మకారులు, కుమ్మరులు, మంగలి వంటివి నిమ్న వృత్తులుగా వర్గీకరించబడతాయి. ఇక్కడ నిమ్న వృత్తులు, ఉన్నత వృత్తుల గురించి క్లారిటీ రావాలండి. ఇక్కడ వినయ పీఠిక ప్రకారం నిమ్న వృత్తి గురించి అడిగారు. నిమ్న వృత్తి అంటే చిన్న వృత్తులు అని, ఉన్నత వృత్తులు అంటే పెద్ద స్థాయి వృత్తులు అని. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం నిమ్న వృత్తి చర్మకారుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది బౌద్ధ మహిళలను వారి ప్రాముఖ్యతతో జతపరచండి. మహిళలు, వాటి యొక్క ప్రాముఖ్యత. మహాప్రజాపతి గౌతమి, కేమ, ఉప్పలవన్న, ఆమ్రపాలి. ప్రాముఖ్యతలు: అత్యంత జ్ఞానవంతురాలు, మొదటి సన్యాసిని, రాజనర్తకి,
ఆధ్యాత్మిక శక్తులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2 B1 C4 D3. మహాప్రజాపతి గౌతమి మొదటి సన్యాసి. కేమ అత్యంత జ్ఞానవంతురాలు. ఉప్పలవన్న ఆధ్యాత్మిక శక్తులు. ఆమ్రాపాలి రాజనర్తకి. గౌతమి మొదటి భిక్షుని. కేమ బింబుసారిని యొక్క భార్య, జ్ఞానవంతురాలు. ఉప్పలవన్న అతీంద్రియ శక్తులలో అగ్రగణ్యురాలు. ఆమ్రాపాలి రాజనర్తకి, మామిడి తోటను దానం చేసిన వ్యక్తి ఎవరంటే ఆమ్రపాలి. నెక్స్ట్ క్వశ్చన్. తేరీగాథకు సంబంధించి కింది వాటిలో ఏ ప్రకటన సరైనది? ఇది బుద్ధుని పురుష శిష్యులు రాసిన కవితల సంకలనం. ఇది సుత్త పీఠికలోని కుద్దక నికాయలో ఒక భాగం. ఇది సంఘ పరిపాలన నియమాలను కలిగి ఉంటుంది. దీనిని అశ్వఘోషుడు సంకలనం చేశాడు. తేరీగాథకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ బి కరెక్ట్ అండి. తేరీగాథ అనేది సుత్త పీఠికలోని కుద్దక నికాయలో ఒక భాగం అంట. సుత్త పీఠికలోని కుద్దక నికాయలో ఒక భాగం. తేరీగాథ సీనియర్ మహిళా సన్యాసినులు రాసిన పద్యాల సంకలనం. ఇది కుద్దక నికాయలో భాగం. నెక్స్ట్ క్వశ్చన్. బరియా సూత్రంలో బుద్ధుడు భార్యలను 7 రకాలుగా వర్గీకరించాడు. కింది వాటిలో ఏది అందులో లేదు? అందులో లేనిది అడిగాడండి, ఉన్నది కాదు, లేనిది. మాతా సమాపత్ని, భగిని సమాపత్ని, గురు సమాపత్ని, దాసి సమాపత్ని. ఆప్షన్ సి అనేది లేదంట అండి. దేనిలో? బుద్ధుడు భార్యలను 7 రకాలుగా వర్గీకరించిన బరియా సూత్రంలో గురు సమాపత్ని అనేది లేదంట అండి. మాతా సమాపత్ని, భగిని సమాపత్ని, దాసి సమాపత్ని అనే ఈ బరియా సూత్రంలో ఉన్నాయి. 7 రకాల్లో మాత, భగిని, దాసి, చోరి, వదక, అయ్య, సఖి సమాపత్నులు ఉన్నారు. గురు సమాపత్ని అనే వర్గీకరణ అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ శాఖలు మరియు వాటి నమ్మకాలకు సంబంధించి తప్పు జంటను గుర్తించండి. హీనయాన బుద్ధుడు ఒక మానవ గురువు. మహాయాన బుద్ధుడు ఒక దైవిక జీవి. హీనయాన సంస్కృత భాష ఉపయోగం. మహాయాన బోధిసత్వుడి భావన. ఇక్కడ తప్పు జంటను గుర్తించమన్నారండి, అంటే ఇన్కరెక్ట్ పేర్. ఆప్షన్ సి ఈజ్ ఇన్కరెక్ట్ అండి. హీనయాన సంస్కృత భాష ఉపయోగం. కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పటికి హీనయాన బుద్ధుడు ఒక మానవ గురువు. మహాయాన ప్రకారం బుద్ధుడు ఒక దైవిక జీవి. మహాయాన ప్రకారం బోధిసత్వుడి భావన. హీనయానులు లేదా తేరవాదులు పాలీ భాషను ఉపయోగించారు. మహాయానులు సంస్కృతాన్ని ఉపయోగించారు. ఇక్కడ ఆపోజిట్ పడిందండి. సంస్కృతాన్ని ఉపయోగించింది ఎవరు? మహాయానులు. కానీ ఇక్కడ ఉండేదేమి? హీనయాన. కానీ హీనయానులు ఉపయోగించినది పాలీ భాష, సంస్కృత భాషను ఉపయోగించింది మహాయానులు. నెక్స్ట్ క్వశ్చన్. పద్మపాణి అని పిలువబడే ఏ బోధిసత్వుడు కరుణకు ప్రతీక? మంజుశ్రీ, అవలోకితేశ్వరుడు, మైత్రేయుడు, వజ్రపాణి. పద్మపాణి అని పిలువబడే ఏ బోధిసత్వుడు కరుణకు ప్రతీక? అవలోకితేశ్వరుడు అండి. ఆప్షన్ బి కరెక్ట్. అవలోకితేశ్వరుడు. అవలోకితేశ్వరుడు అత్యంత కరుణామయుడు మరియు అతన్ని పద్మపాణి అని కూడా అంటారు. మంజుశ్రీ జ్ఞానానికి మైత్రేయుడు భవిష్యత్ బుద్ధుడికి ప్రతీక. మంజుశ్రీ జ్ఞానానికి మైత్రేయుడు భవిష్యత్ బుద్ధుడికి ప్రతీక. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ప్రకారం దుఃఖానికి మూల కారణం ఏది? ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ప్రకారం దుఃఖానికి మూల కారణం ఏది? కర్మ, అవిద్య, ఆత్మ, పునర్జన్మ. ఆప్షన్ బి కరెక్ట్ అండి. అవిద్య, ఇగ్నోరెన్స్ లేదా అవిద్య. ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ప్రకారం
దుఃఖానికి మరియు పునర్జన్మకు మూల కారణం అవిద్య. ఇందులో 12 నిదానాలు అనేవి ఉన్నాయంట. నెక్స్ట్ క్వశ్చన్. శరీరంలో శాశ్వతమైన ఆత్మ లేదని బుద్ధుడు స్పష్టం చేశాడు. బౌద్ధం ప్రకారం మనిషి అనగా కేవలం పంచస్కందాల కలయిక మాత్రమే. బుద్ధుడు అనాత్మవాదాన్ని బోధించాడు. ఆత్మకు బదులు మనిషిని 5 స్కందాల కలయికగా వివరించాడు. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సామాన్య గృహస్థులు పాటించాల్సిన పంచశీలకు సంబంధించి తప్పు జంటను గుర్తించండి. అహింస, ప్రాణులను హింసించకపోవడం. అస్తేయ, దొంగతనం చేయకపోవడం. సత్య, అబద్ధాలు ఆడకపోవడం. బ్రహ్మచార్య, జీవితాంతం కఠిన బ్రహ్మచర్యం. దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ అండి, ఆప్షన్ డి. అహింస అంటే ప్రాణులను హింసించకపోవడం. అస్తేయ అంటే దొంగతనం చేయకపోవడం. సత్య అంటే అబద్ధాలు ఆడకపోవడం. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గృహస్థులకు లైంగిక దురాచారాలకు దూరంగా ఉండడం నియమం. కఠిన బ్రహ్మచర్యం సన్యాసులకు వర్తిస్తుంది. పౌర్ణమి వంటి రోజుల్లో మాత్రమే గృహస్థులు దీన్ని పాటించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధుడు ఒక యువకుడికి వివరించిన గృహస్థుల సామాజిక బాధ్యతల గురించి తెలిపే గ్రంథమేది? బుద్ధుడు ఒక యువకుడికి వివరించిన గృహస్థుల సామాజిక బాధ్యతల గురించి తెలిపే గ్రంథమేది? సిగాలవాద సుత్త, మహామంగళ సుత్త, అంబట్ట సుత్త, సామన్నఫల సుత్త. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, సిగాలవాద సుత్త. బుద్ధుడు ఒక యువకుడికి వివరించిన గృహస్థుల సామాజిక బాధ్యతల గురించి తెలిపే గ్రంథము సిగాలవాద సుత్త. సిగాలవాద సుత్తలో బుద్ధుడు సిగాల అనే యువకుడికి గృహస్థుల సామాజిక బాధ్యతలు అంటే తల్లిదండ్రులు, గౌరవులు మొదలైన వారితో సంబంధాల గురించి వివరించాడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది ఏ వర్గాలకు బౌద్ధ సంఘంలో ప్రవేశం నిరాకరించబడింది? రుణగ్రస్తులు, బానిసలు, మహిళలు, సైనికులు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. వీటన్నింటిలోనూ నిరాకరించబడిందంట బౌద్ధ సంఘంలో ఈ అన్ని వర్గాలకి. ఏవేవి? రుణగ్రస్తులు, బానిసలు, మహిళలు, సైనికులు. వీరందరికీ బౌద్ధ సంఘంలో ప్రవేశం అనేది నిరాకరించబడింది. రుణగ్రస్తులు, బానిసలు, సైనికులు, తీవ్ర రోగాలు ఉన్న వారికి ప్రవేశం లేదు. మహిళలకు కూడా ప్రారంభంలో ప్రవేశం లేదు, తర్వాత కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్. నేల మొత్తం బంగారు నాణేలు పరిచి జేతవన విహారాన్ని కొనుగోలు చేసి దానం చేసిన ధనిక వ్యాపారి ఎవరు? జీవకుడు, అనాథపిండిక, తపస్సు, బల్లిక. నేల మొత్తం బంగారు నాణేలు పరిచి జేతవన విహారాన్ని కొనుగోలు చేసిన దానం చేసిన ధనిక వ్యాపారి ఎవరు? అనాథపిండిక. అనాథపిండిక అనే శ్రేష్ఠి జేతవన విహారాన్ని భారీ ధనంతో కొని బుద్ధుడికి దానం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది గ్రంథాలను వాటి విషయ వస్తువు ఆధారంగా అమర్చండి. వినయ పీఠిక తత్వశాస్త్రం, సుత్త పీఠిక క్రమశిక్షణ లేదా నియమాలు, అభిధమ్మ పీఠిక సంభాషణలు లేదా సిద్ధాంతాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. వినయ పీఠిక క్రమశిక్షణ లేదా నియమాలు, సుత్త పీఠిక సంభాషణలు లేదా సిద్ధాంతాలు, అభిధమ్మ పీఠిక తత్వశాస్త్రం. వినయ పీఠిక అంటే మఠ నియమాలు, సుత్త పీఠిక అంటే బుద్ధుని యొక్క సంభాషణలు లేదా సిద్ధాంతాలు, అభిధమ్మ పీఠిక అంటే తత్వశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. అజీవక మతానికి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. వీరు కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మను పూర్తిగా తిరస్కరించారు. మక్కలి గోశాల బుద్ధునికి సుదీర్ఘకాలం శిష్యుడిగా ఉన్నాడు. వీరు కఠినమైన సన్యాసాన్ని మరియు పూర్తి నగ్నత్వాన్ని పాటించారు. మౌర్య యుగం తర్వాత ఈ మతం వెంటనే అదృశ్యమైంది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. అజీవక మతానికి సంబంధించి సరైన ప్రకటన, వీరు కఠినమైన సన్యాసాన్ని మరియు పూర్తి నగ్నత్వాన్ని పాటించారు. వీరు కర్మ పునర్జన్మను నమ్మారు కానీ మానవ ప్రయత్నం శూన్యమన్నారు. గోశాల వర్ధమాన మహావీరుని శిష్యుడు. వీరు కఠిన సన్యాసం, నగ్నత్వం పాటించారు.
వీరు తొలి మధ్యయుగం వరకు మనుగడలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అష్టాంగ మార్గంలోని ప్రజ్ఞాస్కందంలో సమ్యక్ సంకల్పం దేనిని కలిగి ఉంటుంది? అష్టాంగ మార్గంలోని ప్రజ్ఞాస్కందంలో సమ్యక్ సంకల్పం దేనిని కలిగి ఉంటుంది? అబద్ధాలు చాడీలు మానుకోవడం, కోరికలు ద్వేషం లేని స్వచ్ఛమైన ఆలోచనలు, భావాలపై ఎరుక కలిగి ఉండటం, ఆయుధాల వ్యాపారం మానుకోవడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. కోరికలు ద్వేషం లేని స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండడాన్ని ప్రజ్ఞాస్కందంలో సమ్యక్ సంకల్పం తెలుపుతుంది. సమ్యక్ సంకల్పం అంటే కోరికలు ద్వేషం లేని స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, హత్య పాపం కాదని వివరిస్తూ తన సిద్ధాంతాన్ని మూలకాల మధ్య ఖాళీ ప్రదేశం గుండా దూసుకుపోయే కత్తితో పోల్చిన తత్వవేత్త ఎవరు? హత్యం అనేది పాపం కాదని వివరిస్తూ తన సిద్ధాంతాన్ని మూలకాల మధ్య ఖాళీ ప్రదేశం గుండా దూసుకుపోయే కత్తితో పోల్చిన తత్వవేత్త ఎవరు? పూరణ కස්සప, అజిత కేశ కంబలిన్, పకుద కచ్చాయన, సంజయ బెలిట్టి పుత్త. పకుద కచ్చాయన ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. పకుద కచ్చాయన 7 మూలకాలు శాశ్వతమని, కత్తితో నరికిన ఆ మూలకాల మధ్య ఖాళీతో కత్తి వెళ్తుంది తప్ప ప్రాణం పోదు అని వాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుని కుమారుడు రాహులుడు అనే పేరుకు బౌద్ధ సంప్రదాయంలో అర్థమేమిటి? వారసుడు, బంధం లేదా అవరోధం, జ్ఞానం, రాకుమారుడు. బుద్ధుని కుమారుడు రాహులుడు అనే పేరుకు బౌద్ధ సంప్రదాయంలో అర్థమేమిటి? బంధం లేదా అవరోధం అండి. బౌద్ధ సంప్రదాయంలో రాహులుడు అంటే బంధం లేదా అవరోధం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుని జన్మస్థలం లుంబిని అని చారిత్రకంగా ధృవీకరిస్తున్న మౌర్య శాసనం ఏది? బరాబర్ గుహ శాసనం, 7వ స్తంభ శాసనం, రుమ్మిందే స్తంభ శాసనం, నాగార్జుని కొండ శాసనం. బుద్ధుని జన్మస్థలం లుంబిని అని చారిత్రకంగా ధృవీకరిస్తున్న మౌర్య శాసనం ఏది? రమ్మిందే స్తంభ శాసనం అండి. అశోకుని రమ్మిందే స్తంభ శాసనం బుద్ధుని జన్మస్థలాన్ని ధృవీకరిస్తుంది. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ బౌద్ధ మతం సంబంధించి పార్ట్ 2 చూద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.